హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. లాస్ట్ బ్లాగ్లో చెప్పుకున్నాం కదా, పుట్ట దగ్గర నుంచి మట్టి తెచ్చి నవధాన్యాలు నారు పోస్తాము అనేసి. అప్పుడే ఫస్ట్ తిరునాళ్ళలో ఫస్ట్ డే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది ఎలా తెస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక పుట్ట ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు ఈ పుట్ట దగ్గర నుంచి మట్టి తేవాలి, తెచ్చి ఫస్ట్ రోజు తిన్నాల స్టార్ట్ చేయాలి అని చెప్తారనమాట. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాము. ఎండలో పొలంలో పిల్లలు చూడండి, నన్ను ఎత్తుకో అంటున్నారు. అసలు అక్కడ చిన్న వేనే ఉంది, ఆ చిన్న వేలో నడుచుకుంటూ వెళ్ళి తేవాలన్నమాట. సో కష్టాలు చూడండి, అందరూ ఎండలో కూర్చునేశారు. అక్కడైతే పూజ జరుగుతుంది, అది ఎలా జరుగుతుందో మీరే చూసేయండి ప్రాసెస్. పంతులు వాళ్ళు వచ్చేసి ఫస్ట్ పుట్టకి నమస్కారం చేస్తారనమాట. అమ్మ, నీ దగ్గర నుంచి మేము మట్టి తీసుకెళ్తున్నాము తిరునాళ్ళకి స్టార్ట్ చేయడానికి. నమస్కారం చేసుకొని పూలమాలలు అవేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేస్తారనమాట. అక్కడైతే పాము తన ఫస్ట్ లేయర్ని వదిలేస్తారు కదా, పౌర్ణమికి అది ఉంది చూడండి. అందరు చూసి భయపడుతున్నారు. అలా పూజ అయిపోయిన తర్వాత అందరూ అట్లా తవ్వేసి మూడు సార్లు మట్టి తీసుకొని ఆ గిన్నెలో వేస్తారనమాట. ఆ మట్టిని గుడికి తీసుకెళ్ళాక శుభ్రం చేసి, అంటే శుభ్రం చేయడం అంటే బాగా తడిపేసి దాంట్లో నవధాన్యాలు నారు పోస్తారు. అదే యాక్చువల్ ప్రాసెస్. అలా కావాల్సిన అంత మట్టి తీసుకొని రిటర్న్ అయితే అయిపోతారనమాట. అక్కడ నుంచి రిటర్న్ అయిపోయేటప్పుడు ఊర్లోకి ఎంటర్ అయ్యాక ఆల్రెడీ మనం ఒక్కొక్క దేవుడి దగ్గర దండం పెట్టుకొని వచ్చాం కదా, మళ్ళీ అక్కడ ఆగి దిష్టి తీసి, ఆ మట్టి నీళ్లు తెచ్చే వాళ్ళకి దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టుకుంటూ తీసుకెళ్తారనమాట. దిష్టి తీసుకుంటూ అలా ఊర్లోకి ఆ మట్టిని తెచ్చేటప్పుడు ఏ దుష్ట శక్తులు ఎలాంటివి మనతో పాటు రాకుండా ఉండాలనేసి దిష్టి తీసి తీసుకెళ్తారనమాట. ఇలా తీసుకెళ్ళిన మట్టిని గుడిలో పెట్టేస్తారు. పూజారులు వచ్చి దాన్ని బాగా తడిపి దాంట్లో నవధాన్యాలు నారు పోస్తారనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు తిరునాళ్ళు. అందరు ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి వచ్చేస్తారు. అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చుతుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్.